ఫార్ములా రేస్ కేసులో ఏసీబీ ఈడీ దూకుడు పెంచింది. విచారణకు రావాల్సిందేనని కేటీఆర్, బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్లను మరోసారి నోటీసులు పంపింది. జనవరి 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కానుండగా 16న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. జనవరి 10న ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానుండగా 8న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఇక జనవరి 8న ఏసీబీ విచారణకు ఐఏఎస్ అరవింద్ కుమార్ హాజరు కానుండగా 9న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. రైట్, ఈ విచారణలపై డీటెయిల్స్ అందించడానికి అజయ్ లైవ్ లో ఉన్నారు. అజయ్, అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, ఫార్ములా ఈ రేసింగ్ కేసు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు దర్యాప్తులో వేగం పెంచారని చెప్పాలి. కేటీఆర్ ఏదైతే క్వాష్ పిటిషన్ దాఖలు చేశాడో క్వాష్ పిటిషన్ని డిస్మిస్ చేసింది న్యాయస్థానము. సో ఇక క్వాష్ పిటిషన్ ఎప్పుడైతే డిస్మిస్ అయిందో ఏసీబీ అధికారులు కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే అటు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని ఆధారంగా చేసుకొని ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. అటు ఏసీబీ, ఈడీ రెండు కూడా నోటీసులు సర్వ్ చేసింది. ఇటు మాజీ మంత్రి కేటీఆర్తో పాటు ఐఏఎస్ అరవింద్ కుమార్, దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి ముగ్గురిని కూడా విచారణకు హాజరు కావాలి అంటూ అటు ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. కానీ రెండు విచారణలకు కూడా మొదటిసారి ముగ్గురు కూడా అటెండ్ కాలేదు. కొన్ని కారణాల వల్ల అటెండ్ కావాలని చెప్పిన దాంట్లో ఇప్పటికే ఏసీబీ అధికారులు, ఈడీ మరొకసారి ముగ్గురు కూడా నోటీసులు సర్వ్ చేసింది. అందులో భాగంగా జనవరి 9వ తేదీ ఏసీబీ విచారణకి 10 గంటలకి కేటీఆర్ హాజరు కావాలి అంటూ కూడా ఏసీబీ రెండవసారి నోటీసులు సర్వ్ చేసింది. ఇక ఈడీ విచారణకి 16వ తేదీ కేటీఆర్ అటెండ్ కావాలి అంటూ కూడా ఈడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక బిఎల్ఎన్ రెడ్డి జనవరి 10వ తేదీ ఏసీబీ విచారణకు హాజరు కావాలి అని ఈడీ ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. జనవరి 8వ తేదీ అంటే రేపు ఈడీ విచారణకి బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నాడు. ఇక అరవింద్ కుమార్ సంబంధించి రేపు ఏసీబీ విచారణకి అరవింద్ కుమార్ హాజరు కావాలి అంటూ నోటీసులు ఇచ్చారు. 9వ తేదీ అంటే ఎల్లుండి ఈడీ విచారణకి హాజరు కావాలి అంటూ కూడా ఈడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు. సో రెండోసారి ముగ్గురికి కూడా ఈడీ కావచ్చు, ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో అంతా కూడా ఒక ఉత్కంఠ నెలకొంది. ఈ కేసు సంబంధించి ఏం జరగబోతుంది అనేది చాలా వరకు ఒక సస్పెన్స్ అయితే క్రియేట్ అయింది. ఈరోజు ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు వివిధ ప్లేసెస్లో మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఇటు బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్తో పాటు దీనికి సంబంధించిన సంస్థలు అంటే ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించి ఏదైతే కొన్ని సంస్థలు ఒప్పందం కుదుర్చుకున్నాయో వాటికి సంబంధించిన అనుబంధ సంస్థలపైన కూడా ఏకదాటిగా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా చాలా కీలకమైన ఇన్ఫర్మేషన్ కూడా ఏసీబీ అధికారులు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది సైబర్ టవర్స్ వద్ద ఉన్నటువంటి ఒక కంపెనీలో సంబంధించి ఏదైతే దాని కంపెనీకి సంబంధించిన దాంట్లో సోదాలు అయితే నిర్వహిస్తున్న సిచ్యువేషన్ కనబడుతుంది. ఈరోజు ఉదయం నుండి కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. సోదాల్లో భాగంగా ఇటు డాక్యుమెంటేషన్ అనుకోవచ్చు, లేకపోతే కంపెనీకి సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీలు, లేకపోతే రెగ్యులర్గా వాళ్ళకి సంబంధించిన యాక్టివిటీస్ పైన పూర్తి స్థాయిలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ని బట్టి ఈ కేసు సంబంధించి ఎవరి మీద అయితే అనుమానాలు ఉన్నాయో, లేకపోతే ఎవరినైతే నిందితులుగా ఇందులో చేర్చారో వాళ్ళకి సంబంధించిన క్లోజ్ అసోసియేట్స్ అనుకోవచ్చు, ఇతరుల పైన కూడా కొంతమేరకు ఏసీబీ అధికారుల మానిటరింగ్ ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. దాంతోపాటు ఇటు బీఆర్ఎస్కు గ్రీన్ కో నుంచి భారీగా ఎలక్టోరల్ బాండ్లు అందాయనే ఆరోపణలు కూడా ఈ కేసులో తెరపైకి వస్తున్న క్రమంలో ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ఎస్నెక్స్ట్ అనే ఈ కంపెనీ కూడా గ్రీన్ కోకు సంబంధించి అనుబంధ సంస్థగా ఉన్నట్లు కొంతవరకు ఆరోపణలు ఉన్న క్రమంలో అటు గ్రీన్ కోతో పాటు ఇటు ఎక్స్నెస్, దీంతో పాటు మరొక 4 చోట్ల కూడా హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈరోజు ఉదయం నుండి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి ఫార్ములా ఈ రేసింగ్ సంబంధించిన కేసులో మాత్రము ఏసీబీ అధికారులు దూకుడు పెంచారని చెప్పాలి. దర్యాప్తును కూడా వేగవంతం చేశారు. పూర్తి స్థాయిలో నిధుల మళ్లింపు అనుకోవచ్చు, వీటన్నిటిపైన దృష్టి పెట్టారు. పూర్తిగా దీన్ని విచారించి ఆ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఒకవైపు ఏసీబీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ నిధుల మళ్లింపు పైన కాన్సన్ట్రేట్ చేస్తుంటే ఇటు ఈడీ అధికారులు కూడా మనీ లాండరింగ్ సంబంధించి పూర్తిగా ఏ విధంగా మనీ లాండరింగ్కి పాల్పడ్డారు, ఇతర దేశాలకి డబ్బును బదలాయించారు కాబట్టి దానికి సంబంధించిన ప్రాసెస్ అనుకోవచ్చు, బ్యాంక్ సంబంధించిన స్టేట్మెంట్స్ అనుకోవచ్చు, లేకపోతే ఏ ప్రాసెస్ పరంగా ఇది మొత్తం కూడా జరిగింది, దీన్ని ఎవరు క్లోజ్ మానిటరింగ్ చేశారు, ఇవన్నీ కూడా తెలియాల్సి ఉందని భావిస్తున్న క్రమంలో ఎవరైతే ఇటు కేటీఆర్తో పాటు అరవింద్ కుమార్, దాంతోపాటు బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళ ముగ్గురిని విచారించిన తర్వాత వీళ్ళ స్టేట్మెంట్స్ కూడా అధికారులు రికార్డ్ చేయనున్నారు. సో ఓవరాల్గా ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసులో మాత్రము ఇటు ఈడీ, దాంతోపాటు ఏసీబీ రెండు కూడా దూకుడు పెంచాయి, విచారణని వేగవంతం చేశాయి. పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు
పరిణామాలను చూస్తుంటే మనం ముందు నుండి కూడా ఈ కేసు సంబంధించి అబ్జర్వ్ చేస్తున్నాము. కేటీఆర్ ఎప్పటికప్పుడు కూడా నేను ఎలాంటి తప్పు చేయలేదు, నేను విచారణకు హాజరవుతాను, ఇది పెద్ద సమస్య కాదు అని చెప్పాడు. కానీ విచారణకి హాజరు కాకుండా కేటీఆర్ తప్పించుకుంటున్నాడు అనే ఆరోపణలు కూడా చాలా బలంగా తెరపైకి వస్తున్న క్రమంలో ఇప్పుడు పరిణామాలు అంటే క్వాష్ పిటిషన్ని కూడా న్యాయస్థానం కొట్టివేసింది. తనకి ఈ కేసుకి ఎలాంటి సంబంధం లేదు, ఏసీబీ ఏదైతే తన పైన కేసు నమోదు చేసిందో దాన్ని కొట్టివేయాలి అంటూ క్వాష్ పిటిషన్ ఏదైతే కేటీఆర్ దాఖలు చేశాడో దాన్ని న్యాయస్థానం డిస్మిస్ చేసింది. సో ఇప్పుడు పరిణామాలు మొత్తం కూడా కేసు సంబంధించి మారుతున్నాయి. సో ఏం జరగబోతుంది ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసులో అనే ఉత్కంఠ మాత్రం సర్వత్రా నెలకొంది. ఒక విధంగా కేటీఆర్ సంబంధించి పీక్ టైంలో ఖచ్చితంగా కేటీఆర్ని అరెస్ట్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయనే ప్రచారం కూడా జోరుగా జరుగుతున్న తరుణంలో ఏసీబీ అధికారులు, ఈడీ అధికారులు సైమల్టేనియస్గా విచారించిన తర్వాత, స్టేట్మెంట్స్ రికార్డ్ చేసిన తర్వాత పరిస్థితులు, పరిణామాలు ఈ కేసు సంబంధించి ఏ విధంగా మారతాయనే ఒక ఉత్కంఠ మాత్రం ఈ కేసు సంబంధించి కంటిన్యూ అవుతుంది.